చరణ్ టీవీకి స్వాగతం. నర్సాపూర్లో కాంగ్రెస్ రుణమాఫీ సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు. కాంగ్రెస్ క్యాంపు ఆఫీసు నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు శివన్నగారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీలు జ్యోతి, సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఖేడ్లో రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు. నేను జరిగే విధంగా ఇచ్చిన మాట కట్టుబడి మన్మోహన్ సింగ్, స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన అన్న రేవంత్ అన్న 32,000 కోట్లు ఏకకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మహానాయకుడుగా అందుకోసానికి ఈరోజు ఏ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో గ్యారెంటీలను పూర్తి తప్పకుండా ప్రభుత్వం మన ప్రభుత్వం. అందుకే కొంతమంది రండాలు ఈరోజు ఆగామాగామై కాంగ్రెస్ పార్టీ పేదలకు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు జీర్ణించుకోలేక ఆగమాగం పడుతుంటారు. ఈరోజు నర్సాపూర్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ వచ్చినాక స్వేచ్ఛ ఆయనతో అధికారులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా వారి బాధ్యతగా మనం చేసే కార్యక్రమాలు ప్రజలకి ఇంటింటికి బూతుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డదు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ తొంతిరియాల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల మనం అభస్పాలు చేయడానికి వాళ్ళు గ్లోబల్ ప్రచారానికి ఎత్తుకున్న కనుక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజు ఇంత ఉత్సాహంగా రైతులకు 1,00,000 రూపాయలంటే ఈ రోజు వారికి ప్రాణవాయువు ఇచ్చినట్లయితే ఈ రోజు ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, అమ్మ సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని నేషనల్ వైజ్ గా 60,000 కోట్లు చేస్తే తెలంగాణ ప్రాంతంలో మన పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మన అన్న రేవంత్ అన్న గారు ఈ రోజు ఈ 9 జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకి ఏకకాలంలో 32,000 రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే ఈ సందర్భంగా సూటిగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏవైతే దుర్మార్గులు ఉన్నారో వారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.